ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందురుకాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని కాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు, చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు గ్రహస్థితి కొంచెంగా మెల్లమెల్లగా ఈ కుంభరాశి వారికి కొంచెం మెరుగుపడటం మొదలుపెట్టింది. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం అనేది కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి అసలు ఏలినాటి శని అంటే ఏంటి, ఏలినాటి శని ప్రభావంలో ఏలినాటి శని కాలంలో శని భగవానుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా 12, 1, 2 స్థానాల్లో శని సంచారం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఏలినాటి శనిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. 12వ స్థానం అంటే వ్యయస్థానం, 1వ స్థానం అంటే జన్మస్థానం, అలాగే 2వ స్థానం అంటే ద్వితీయ స్థానం. ఈ మూడు స్థానాల్లో శని భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ఈ ఏలినాటి శనిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 3 స్థానాల్లో అంటే శని భగవానుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. అందువల్ల 12, 1, 2 స్థానాల్లో ఆయన సంచారం చేయడానికి మొత్తం ఆయనకి 7.5 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరాల కాలాన్నే మనం ఏలినాటి శనిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఏలినాటి శని కాలంలో ఖచ్చితంగా కూడా మరి అనేక రకాలుగా కూడా శని భగవానుడు మనకి ఇబ్బందులను కలుగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో ఏలినాటి శని అనేది పూర్తి అయిపోయింది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఏంటంటే 12వ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే విదేశాలలో ఇబ్బందులు కానీ, ఉద్యోగరీత్యా ఇబ్బందులు కానీ, జీవితానికి సంబంధించి ఇబ్బందులు కానీ, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇబ్బందులు కానీ, ఇలా రకరకాల సమస్యలు ఏదైనా ఖర్చు చేసేస్తాడు. డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోవటం, ధనం విపరీతంగా ఖర్చు అయిపోవటం, సత్సంబంధాలన్నీ తెగిపోవటం, బంధు విద్వేషాలు పెరిగిపోవటం, అలాగే రిలేషన్స్ పెరిగిపోవటం, అప్పులు పెరిగిపోవటం, అలాగే విదేశాల్లో ఇబ్బందులు కలగటం, చేసే ప్రయత్నాలన్నీ కూడా అది నిర్వీర్యం చేసేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగి శని భగవానుడు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఎప్పుడైతే వ్యయ స్థానం నుంచి ఆయన జన్మరాశిలోకి వచ్చాడో అంటే 1వ రాశిలోకి అంటే 1వ స్థానంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ శని భగవానుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే మరి ఈ శని భగవానుడు ఎప్పుడైతే జన్మరాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా కొంచెం ఇబ్బందులు అంటే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బందులు పెడతాడు. జన్మరాశి కాబట్టి ఆర్థిక పరంగా ఇబ్బందులు పెడతాడు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతాడు. అలాగే అందరూ కూడా మిమ్మల్ని ద్వేషించుకోవటం, మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో సహాయం పొందిన వాళ్ళు సైతం మిమ్మల్ని దూరం పెట్టడం, మిమ్మల్ని ద్వేషించుకోవటం, మిమ్మల్ని పక్కన పెట్టేయడం, మీకు ఏదో విధంగా ఇబ్బందులు కలుగజేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ ఏలినాటి శని జన్మరాశిలో ఉన్నప్పుడు చేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ శని భగవానుడికి రాశ్యాధిపతే, కుంభరాశికి రాశ్యాధిపతే శని భగవానుడు. అంటే తన ఇంట్లో తానే ఉంటాడు. తన ఇంట్లో తాను ఉండటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈ ప్రభావం అనేది ఎంతో కొంత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ జన్మరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే కోపం విపరీతంగా పెరిగిపోతుంది, చిరాకు పెరిగిపోతుంది, అనారోగ్యం పెరిగిపోతుంది, అలాగే రహస్య శత్రువులు ఎక్కువగా అయిపోతారు. అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని ఏదో విధంగా మట్టుపెట్టి, మిమ్మల్ని ఏదో విధంగా డిగ్రేడ్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. అలాగే ఖచ్చితంగా ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే ప్రతిదానికి కూడా రూపాయి పనికి 10 రూపాయలు, 100 రూపాయలు కష్టం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే భయం ఏర్పడుతుంది, ఒక రకమైన మానసిక భయం అనేది ఏర్పడుతుంది. అలాగే వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి, భార్యాభర్తల మధ్య
గొడవలు ఏర్పడతాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. చేసే పనులు మీరు అనుకున్న టైంకి పూర్తి కావు. ఏదో ఒక విధంగా అవి లేట్ అయిపోతూ ఉంటాయి. మొదలుపెట్టిన పనులన్నీ కూడా మీరు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అవి పూర్తి కావు. ఒత్తిడి పెరిగిపోతుంది. అలాగే పిల్లలు కూడా మీ మాట వినరు. అలాగే ఖచ్చితంగా కూడా రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఇలా రకరకాల సమస్యలతో జన్మరాశిలో ఉన్నప్పుడు శని ఇబ్బందులు పెడతాడు. అయితే ఇక్కడ ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే శని ఇక్కడ కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి కాబట్టి ఎంతో కొంత దాని తీవ్రత అనేది తగ్గిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ తీవ్రత అనేది ఎప్పుడు తగ్గిస్తాడు? శని అంటేనే ఆయన ఎప్పుడు కూడా ధర్మం న్యాయాన్ని రక్షించేవాడు. మీరు ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటారో, మీరు ఎప్పుడైతే నీతిబద్ధంగా ఉంటారో, మీరు ఎప్పుడైతే న్యాయబద్ధంగా ఉంటారో అలాంటి సమయాల్లోనే మీ యొక్క శని యొక్క తీవ్రత తగ్గుతుంది జన్మరాశిలో. లేకపోతే మీరు అన్యాయంగా ఆలోచిస్తూ, అన్యాయంగా ఇతరుల పొట్టలు కొట్టాలని చూస్తూ, అన్యాయంగా ఇతరులని మోసం చేయాలని చూస్తూ, అన్యాయంగా ఇతరుల యొక్క ధనం కాజేయాలని చూస్తూ ఇలాంటి ఆలోచన చేస్తే కనుక శని భగవానుడు మాడి పగలగొడతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. జన్మరాశిలో శని యొక్క సంచారం జరిగినప్పుడే అసలు మనకి నిజమైన శత్రువులు ఎవరో తెలుస్తాడు, నిజమైన మిత్రులు ఎవరో తెలుస్తారు, నిజమైన బంధువులు ఎవరో తెలుస్తారు, నిజమైన అక్కలు ఎవరో తెలుస్తారు, నిజమైన తమ్ముళ్ళు ఎవరో తెలుస్తారు, నిజమైన సోదరులు ఎవరో తెలుస్తారు, నిజమైన మిత్రులు ఎవరో తెలుస్తారు, నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తారు. ఎందుకంటే మనం బాధపడుతున్నప్పుడే కదా ఎవరి యొక్కైనా సహజ గుణం బయటపడేది. ఇక్కడ ఈ దశలో శని భగవానుడు మీకు జ్ఞానోదయం కలిగిస్తాడు. ఎలా కలిగిస్తాడు? ఎవరైతే మీకు డబ్బు ఉన్నప్పుడు మీ ఎంటబడటం అది వేరే సంగతి. మీకు డబ్బులు ఉండవు, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నానా బాధలు పడుతూ ఉంటారు. ఆ బాధలు పడినప్పుడే ఎవడైతే మిమ్మల్ని ఓదార్చి మీకంటూ భుజం తట్టి ప్రోత్సహిస్తాడో వాడే మీకు నిజమైన స్నేహితులు, వాడే మీకు నిజమైన బంధువు, వాడే మీకు నిజమైన శ్రేయోభిలాషి అని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ప్రాయశ్చిత్తాన్ని శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి కలిగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు కల్పిస్తాడు. ఖచ్చితంగా మీరేంటో మీకు తెలుస్తుంది. మీరు చేసిన తప్పులేంటో మీరు తెలుసుకునేటట్టు చేస్తాడు శని భగవానుడు. మీరు చేసి ఫలానా తప్పు చేయటం వల్లే కదా మనం ఈ ఇబ్బందులు పడుతున్నాం, ఫలానా వాడికి అన్యాయం చేయడం వల్లే కదా మనం ఈ కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఇలాగా మీరు ప్రాయశ్చిత్త పడేటట్టు చేసుకుని మిమ్మల్ని ఒక రుజు మార్గంలో పెట్టడానికి, ఒక క్రమశిక్షణావంతమైన మార్గంలో పెట్టడానికి శని భగవానుడు ప్రయత్నం చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని అంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న 2వ దశ జరుగుతుంది. ఈ 2వ దశ ఖచ్చితంగా కూడా మరి మార్చి 2025 మార్చి 29వ తేదీ 2025 సంవత్సరం వరకు ఈ 2వ దశ ఉంటుంది. అంటే 2025 మార్చి 29వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఎంతో కొంత ఈ శని యొక్క ప్రభావం వల్ల, జన్మ శని ప్రభావం వల్ల ఎంతో కొంత ఇబ్బందులు పడాలి. అయినప్పటికీ కూడా దానికి తగ్గ పరిహారాలు చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ మార్చి 29, 2025 నుంచి 2027 నుంచి 2025 నుంచి 2027 జూన్ 2వ తేదీ వరకు కూడా 3వ దశ జరుగుతుంది. అంటే మార్చి 29, 2025 నుంచి జూన్ 2, 2027 సంవత్సరం వరకు కూడా 3వ దశ నడుస్తుంది. 3వ దశ అంటే శని ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు, ఆ 3వ దశలోకి వెళ్తాడు అనమాట. ఈ 3వ దశలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా శని భగవానుడు మీకు ఎంతో కొంత మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతో కొంత మీకు మీ సమస్య నుంచి మీకు కొంచెం మిమ్మల్ని గట్టెక్కించడానికి అవకాశం ఉంటుంది. ఏదో విధంగా మీకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో విధంగా మిమ్మల్ని వడ్డెక్కించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇది యాక్చువల్గా 2027 జూన్ 2 వరకు కూడా 3వ దశ ఉన్నప్పటికీ కూడా శని వక్రించడం వల్ల ఈ దశ పూర్తిగా పరిపూర్ణంగా కుంభరాశి వాళ్ళకి
2028 ఫిబ్రవరి 23కి పూర్తవుతుంది. కుంభరాశి వాళ్ళకి పూర్తిగా ఏలినాటి శని వెళ్ళిపోవాలంటే, పూర్తిగా మీ రాశి నుంచి వెళ్ళిపోవాలంటే శని భగవానుడు 2028 ఫిబ్రవరి 23కి కుంభరాశి వాళ్ళకి ఆ శని భగవానుడు కంప్లీట్గా వెళ్ళిపోతాడు. ఇంకా మీకు ఏలినాటి శని ప్రభావం ఉండదన్న విషయాన్ని గమనించాలి. అయితే మరి శని భగవానుడు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏమైనా మేలు చేస్తాడా, ఏమైనా మేలు చేయడా అనేది కనుక మనం ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే, ఖచ్చితంగా శని భగవానుడు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మేలు చేసి ఆయన వెళ్ళిపోతాడు. మీకు ఇన్నాళ్ళ నుంచి బాధలు పెట్టాడుగా, కష్టాలు పెట్టాడుగా, 7.5 సంవత్సరాలుగా ఆయన కష్టాలు పెడుతూనే ఉన్నాడుగా. ఈ కష్టాలు పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకునేటట్టు చేస్తాడు, మీ తప్పులు మీరు తెలుసుకునేటట్టు చేస్తాడు, మీరు క్రమశిక్షణావంతమైన జీవితం మీకు అలవాటు చేసి ఆ శని భగవానుడు వెళ్తాడు. అంటే శని భగవానుడు ఇండైరెక్ట్గా ప్రతి మనిషికి కూడా మేలే చేస్తున్నాడు కానీ కీడు చేయటం లేదన్న విషయాన్ని ఇక్కడ కుంభరాశి వాళ్ళతో పాటు ద్వాదశ రాశుల వారందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ జీవితాన్ని మారుస్తున్నాడు ఆయన. ఒరే సార్, నువ్వు ఎలా ఉండాలో మీకు చెప్తున్నాడు. నువ్వు సమాజంలో ఎలాగ ఉండాలి, స్నేహితులతో ఎలాగ ఉండాలి, బంధువులతో ఎలాగ ఉండాలి, ఎవడ మంచి మిత్రుడు, ఎవడ నీకు శత్రువు, ఎవడ నీకు అపరాధం, ఎవడ నీకు హాని చేసేవాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఏలినాటి శని కాలంలోనే ప్రతి మనిషికి కూడా అవగతం అవుతాయి. అవగతం అయినప్పుడే మనం జాగ్రత్త పడతాం. ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడే కదా మనం జాగ్రత్త పడతాం, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడే కదా మనం జాగ్రత్త పడతాం, ఏదైనా మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడే కదా మనం జాగ్రత్తగా మనం ముందుకెళ్తాం. అలాంటి ఇబ్బందులని కలిగజేసి అసలు వాస్తవ పరిస్థితులు అనేవి ఏమిటని శని భగవానుడు మీకు క్లియర్ కట్గా తెలియజేయటం వల్ల ఖచ్చితంగా మనిషి తన తప్పులేంటో తెలుసుకుని, తను చేసిన తప్పిదాలేంటో తెలుసుకుని, తనకి ఎవడ మంచివాడు, ఎవడ స్నేహితుడు, ఎవడ బంధువు, ఎవడ మిత్రుడు అనే విషయం తెలుసుకుని ఇక నుంచి ఆ తప్పులు చేయకుండా, ఇక నుంచి అలాంటి ఇబ్బందులకి కలగకుండా, ఇక నుండి అందరినీ నమ్మకుండా ఒక క్రమశిక్షణావంతమైన జీవితంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏలినాటి శని అనేది ఎవరికైనా సరే ఒక విధంగా మంచే చేస్తుంది. వ్యక్తిని పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చడానికి ఏలినాటి శని అనేది ఖచ్చితంగా మంచి చేస్తుంది. శని భగవానుడు మీకు మంచి చేస్తున్నాడు. ధర్మ మార్గంలో మిమ్మల్ని మీరు నడవడానికి ఆయన ఏలినాటి శని భగవానుడు మీకు సహకరిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా కూడా శని భగవానుడు ఆయన వెళ్తూ కూడా శని భగవానుడు ఏదో విధంగా కుంభరాశి వాళ్ళకి మేలు చేస్తాడు. మీకు ఒక అద్భుతమైన భవిష్యత్తునిచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏలినాటి శనిలో ఎంతసేపు బాధలా కష్టాలా ఏదా అంటే అది కూడా మనం అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఏలినాటి శనిలో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేస్తాడు. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వివాహాలు కుదురుతాయి. అలాగే ఏలినాటి శనిలో మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటే అవి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేస్తుంటే ఖచ్చితంగా ఆ వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా అలాగే రాజకీయాల్లో మీకు ఒక రకమైన గుర్తింపునిస్తాడు ఈ ఏలినాటి శని కాలంలోనే. అలాగే ఖచ్చితంగా కూడా మరి రాజకీయాల్లో ఒక గుర్తింపునిస్తాడు, పేరు ప్రతిష్టను ఇస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు. అయితే ప్రజా సంబంధాల్లో పనిచేసేవాళ్ళు, ప్రజా సేవలో మునిగి తేలిగే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైన ఫేమ్ని ఇస్తాడు. అలాగే ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి ఉంటుంది. ఈ ఏలినాటి శని కాలంలో ఆ పని ఒత్తిడిని మాత్రం మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏలినాటి శని కాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా కుదురుతాయి. మిమ్మల్ని ఒక ఇంటివాడిని చేస్తాడు శని భగవానుడు, అందులో ఏం డౌట్ లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ ఏలినాటి శని ప్రభావం అనేది కుంభరాశి వాళ్ళకి మార్చి 2025 మార్చి 29వ తేదీకి ఈ రెండవ దశ కూడా పూర్తయిపోతుంది. జన్మరాశి నుంచి శని భగవానుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా 2.5 సంవత్సరాల కాలం, అంటే 2025 మార్చి 29 నుంచి ఇంకా 2.5 సంవత్సరాల కాలంలో ఉంటుంది.
ఆ 2.5 సంవత్సర కాలం ప్లస్ శని వక్రించడం వల్ల ఇంకొక 4 నెలలు ముందుకు వెళ్ళిపోతాడు. అంటే జూన్ 2028 ఇంకొక అంటే ఈ యొక్క 2028 ఫిబ్రవరి వరకు కూడా, ఈ 2028 ఫిబ్రవరి వరకులో కంప్లీట్గా ఫిబ్రవరి 23 వరకు కూడా కంప్లీట్గా ఈ శని భగవానుడు కంప్లీట్గా కుంభరాశి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఎప్పుడైతే 2వ స్థానంలోకి వచ్చాడో ఆయన, అంటే 3వ దశ జరుగుతుందో, 3వ దశ ప్రారంభం అయిన కాడి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత మంచి ఫలితాలను ఇస్తూ, మంచి చేస్తూ, మెల్లమెల్లగా మంచి చేస్తూ, చివరగా ఏదో ఒక రకమైన మీకు ఒక మంచి ఎక్స్ట్రాడినరీ మంచిని చేసేసి ఆయన బయటికి వెళ్ళిపోతాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ శని భగవాన్ యొక్క తీవ్రతను తట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు కూడా, ఎందుకంటే శని భగవానుడు స్తోత్రప్రియుడు, నిత్యము కూడా శని జపం చేయండి. ప్రతి శనివారం నాడు కూడా శనికి తిలతైవలాభిషేకాలు చేయండి. ముడి నువ్వులు బెల్లంతో కలిపిన చిమ్మిని ఆవులకు పెట్టండి, నల్ల కాకులకు పెట్టండి, నల్ల కుక్కలకు పెట్టండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శివ ప్రదక్షిణాలు అనేవి, శివ దర్శనం అనేది విడిచిపెట్టద్దు. ఖచ్చితంగా కూడా శివుడిని ఆరాధించండి. శివాలయంలో శివునికి ప్రదక్షిణాలు చేయండి. ప్రదోష కాలంలో శివునికి దీపారాధన చేయటం వల్ల ఆ శని భగవాని యొక్క తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. మీకు తట్టుకునే శక్తి వస్తుంది, ఆ కష్టాలను తట్టుకునే శక్తి వస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.